హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదైనా సీరియల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నిన్ను మనసులు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇంట్లో పెళ్లి బట్టలు చూడడానికి విజయానంద్ పెళ్లి బట్టల్ని డైరెక్ట్ ఇంటికే తెప్పిస్తాడు. అప్పుడు మంజు సాహితీతోటి, చూసావా సాహితి, మీ నాన్నకి ఎంత ఇష్టమో నువ్వంటే, నీకోసం ఏకంగా పెళ్లి బట్టల్ని ఇంటికే తెప్పించాడు అని అంటే, అప్పుడు సాహితి నేనంటే డాడీకి ఎంత ఇష్టమో అని అంటుంది. అప్పుడు విజయానంద మనసులో, కానీ ఆ ఘనగాడు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు మంజు, కానీ నేను పైకి చెప్పలేను అది అని అనుకుంటాడు. తర్వాత సిద్ధు తన ఫోన్ చెక్ చేసుకొని, అరే ప్రేరణ నాకు కాల్ చేసిందే, మరి నాకు అమ్మ చెప్పలేదేంటి అని ప్రేరణకి కాల్ బ్యాక్ చేసి, ఏంటి ప్రేరణ ఎందుకు కాల్ చేసావని అంటే, అప్పుడు ప్రేరణ, ఏం లేదు సిద్ధు, ఘన గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది, అది చెప్దామని చేశాను అని అంటుంది. కానీ నాకు ఒక చిన్న అనుమానం ఉంది, దానికోసం క్లారిటీ తీసుకొని నీకు చెప్దామని వెయిట్ చేశాను అని అంటుంది. ఆ అనుమానం నిజమైతే ఆ ఘనాగాడి గురించి మనం అందరికీ బయట పెట్టవచ్చు నిజమని అంటుంది. అప్పుడు ప్రేరణ సిద్ధుతోటి ఇలా అన్న తర్వాత, సిద్ధు సరే అవునా నేను వస్తాను, ఎక్కడికి రావాలో చెప్పు అని అంటే, అప్పుడు ప్రేరణ మంజు మాట్లాడింది గుర్తు తెచ్చుకొని, ఓ వద్దులే, వద్దు సిద్ధు, జస్ట్ అనుమానం తీర్చుకోవడానికే కదా, నువ్వేం రానవసరం లేదులే అని అంటే, అప్పుడు సిద్ధు నిన్ను మా అమ్మే మన అనిందా అని అంటే, అప్పుడు ప్రేరణ చచ్చా తనేమంటారు నన్ను అని అంటుంది. తను చాలా మంచిది, నువ్వు అక్కడ ఉండడం వల్ల ఆ ఇంటికి చాలా సంతోషం వచ్చిందని ఆనందపడుతున్నారు, నువ్వు పెళ్ళైనంత వరకు అక్కడే ఉండాలి, నేను ఏ విషయం అనేది నేను నీకు కాల్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా అని అంటే, అప్పుడు సిద్ధు నువ్వు ఒక్కదానివే వెళ్ళి రిస్క్ తీసుకోవద్దు, ఏం అవసరం ఉన్నా వెంటనే నాకు కాల్ చేయని చెప్తాడు. ప్రేరణ సరే సిద్ధు అని ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత సీన్లో ఘన వాళ్ళ అమ్మ కూడా ఇంటికి వస్తారు. అప్పుడు ఘన చుట్టూ ఉన్న పెళ్లి బట్టలు, జ్యువెలరీ అంతా చూసి, చూసావమ్మా సాహితీకి ఏదన్నా కావాలి అని అంటే మామయ్య గారు అన్నీ ఇంటికే తెప్పిస్తారు, రేపు మనం కూడా సాహితీ మన ఇంటికి వచ్చాక ఇలానే చూసుకోవాలమ్మా అని అంటే, అప్పుడు ఘన వాళ్ళ అమ్మ తప్పకుండా నానా అని అంటుంది. అప్పుడు సాహితీ, అత్తయ్య గారు ఇవన్నీ పెళ్ళికని తెప్పించినవే, మీకు నచ్చినవి చూడండి అని అంటుంది. అప్పుడు ఘన ఇవి పెట్టుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి సాహితీ అని అంటాడు. అప్పుడు మంజు, అలా అంటావేంటి బాబు, స్థాయి కంటే ముఖ్యమైనది మంచి మనసు, అది మీ దగ్గర చాలా ఉంది, ఆ విషయంలో మేము మీకంటే తక్కువ స్థాయిలో ఉంటాము, ఏమంటారండి అని విజయానంద్ కలిసి చూస్తే, అప్పుడు విజయానంద్ నువ్వేదంటే అదే మంజు, అంతే అంతే అని అంటాడు. అప్పుడు ఘన అయ్యో అదంతా మీ పెద్ద మనసు అని అంటాడు. తర్వాత సిద్ధు కళ్ళు చూసి, అయ్యో ఏంటో ఈ అదృష్టం, ఈరోజు బావగారు కూడా ఇంట్లోనే ఉన్నారు, రోజు కెఫేకి వెళ్ళిపోతారు కదా అని అంటాడు. బావగారు నేను మీ ఇంట్లో ఇలా పెళ్లి బట్టలు చూడడం మీకు ఇష్టమే కదా అని అంటాడు. అప్పుడు ఘన వాళ్ళ అమ్మ, నాన్న ఏంట్రా అవేం మాటలు అని అంటే, అప్పుడు ఘన సరదా అమ్మ సరదా, బావగారు నవ్వడం చూడాలని ఒక్కసారన్న ఉందమ్మా నాకు అని అంటాడు. అన్నట్టు బావగారు ఎక్కడికైనా బయలుదేరారా అని అంటే, అప్పుడు మంజు తను ఎక్కడికి వెళ్ళడు బాబు, పెళ్ళైనంత వరకు తను మాతోనే ఉండి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాడు అని అంటుంది. అప్పుడు విజయానంద మనసులో, ఓ మంజు ఆల్రెడీ సిద్ధుని లాక్ చేసిందా, అయితే వీణ్ణే వాడుకొని ఘనగాడికి స్కెచ్ చేద్దాం అని అనుకుంటాడు మనసులో. అప్పుడు సాహితీ, మీకే కాదు సార్ మా అన్నయ్య కూడా నా మీద చాలా ప్రేమ ఉంది అని అంటే, అప్పుడు ఘన నువ్వు అది ప్రత్యేకంగా చెప్పాలా సాహితీ, నీ మీదున్న ప్రేమతోనే కదా నన్ను క్షమించి మీ అందరి సమక్షంలో నిశ్చితార్థం జరిగేలా చేశారు అని అంటాడు. అప్పుడు సిద్ధు, నేను క్షమించినా ఆ దేవుడు క్షమించినట్టు లేడు, అందుకే ఆ నిశ్చితార్థం ఆపేశాడు అని అంటే, అప్పుడు మంజు సిద్ధు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఘన అత్తయ్య బావగారు కూడా నాతో సరదాగా మాట్లాడుతున్నారు, మీరు ఎక్కువ కోప్పడకండి అని అంటాడు. బావగారు గురించి మనకు తెలిసిందే కదా, మాట కఠినమే కానీ మనసు వెన్న అత్తయ్య వెన్న అని అంటాడు. అప్పుడు విజయానంద్ ఘన ముందు పెళ్ళికి కావాల్సిన బట్టలన్నీ చూడండి చూడండి అని అంటాడు. తర్వాత సిద్ధు మనసులో, ప్రేరణ అనుమానం నిజమైతే బాగుండు, ఈ ఘనగాడి నిజస్వరూపం ఈరోజే బయటపడిపోయింది అని అనుకుంటాడు. తర్వాత సీన్లో వర్ష ఘన గర్ల్ ఫ్రెండ్ కోనర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటారు. కోనర్స్ ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదా అని అంటే, అప్పుడు వర్ష అవునే లిఫ్ట్ చేయట్లేదు కట్ చేస్తున్నాడు అని అంటే, అప్పుడు కోనర్స్ అయితే డైరెక్ట్ నువ్వు వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ అమ్మతో జరిగిన విషయం అంతా చెప్పు అని అంటే, అప్పుడు వర్ష లేదే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అసలు ఏం బాగాలేదు, ఇప్పుడు నేను వెళ్ళి కనపడితే ఏమన్నా అయితే ఘన హృదయాన్ని నేను విరగొట్టిందాన్ని అవుతాను అని అంటుంది. అప్పుడు ఆ కోనర్స్ మరి ఘన గురించి నీకు ఎలానే తెలిసేది అని అనుకుంటూ ఉంటే, అప్పుడే ప్రేరణ అక్కడికి వస్తుంది. హాయ్ వర్ష అని అంటుంది. అప్పుడు కోనర్స్ ఎవరండి మీరు అని అంటే, నేను వర్ష గారికి బాగా తెలుసు అని వర్ష కళ్ళు చూస్తే, ఏంటి వర్ష ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నావు, నేను నీకు తెలుసు కదా చెప్పు అని అంటుంది.
ఆ రోజు ఘనా గారు ఎంగేజ్మెంట్ రోజు కలిసాం కదా, మీకు గుర్తులేదా అని అంటుంటే, అప్పుడు వర్ష మీకేం కావాలో చెప్పండి అని అంటుంది. అప్పుడు ప్రేరణ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు వర్ష నేను ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, నాకు కుదరదు అని అనంటే, ప్రేరణ పర్లేదు నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను, నేను వెయిట్ చేస్తాను అని అంటుంది. అప్పుడు వర్ష లేదండి ఈరోజంతా అసలు నాకు కుదరదు, నేను చాలా బిజీ అని అంటుంది. తర్వాత మాట్లాడదాం, మీరు వెళ్ళిపోండి అని అంటుంది. కానీ ప్రేరణ నేను వెళ్ళిపోతాను, ఒక్క విషయం చెప్పండి నాకు, మీకు ఘనా గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు? అప్పుడు వర్ష ఆలోచిస్తూ ఘనా చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది, మన ప్రేమ గురించి ఎవరికీ చెప్పొద్దు అని. అప్పుడు ప్రేరణ పర్లేదు చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఘనా గారికి మధ్య సంబంధం ఏంటి అని అంటే, అప్పుడు వర్ష ఆ రోజే ఘనా గారు చెప్పారు కదా మీకు ఆల్రెడీ అని అంటుంది. అప్పుడు ప్రేరణ అంటే తను చెప్పింది కాకుండా మీరు చెప్పేది కూడా వింటే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని అంటుంది. చెప్పండి మీకు ఘనా గారికి ఉన్న సంబంధం ఏంటి అని అడిగితే, అప్పుడు వర్ష మేమిద్దరం క్లీన్ ఫ్రెండ్స్ అండి, చాలా ఇంక మీరు బయలుదేరండి అని అంటుంది. అప్పుడు ప్రేరణ ఒక్క నిమిషం ఆగండి అని అంటే, వర్ష ఏంటండి మీ ప్రాబ్లం, ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా వెంట పడుతున్నారు, నేను ఘనా చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్గా ఉంటున్నాను, మీకు మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తాను, నా దగ్గర నుంచి కొత్త ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటుంది. మా మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు, అంత క్లోజ్ ఫ్రెండ్స్ మేము, ఓకేనా ఇప్పుడు అని అంటుంది. అప్పుడు ప్రేరణ మరి మీ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేనప్పుడు ఘనాతో పాటు నువ్వు కూడా తన పెళ్లి బట్టలకు వెళ్ళాలి కదా, నువ్వు అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే అని అనంటే, అప్పుడు వర్షం పెళ్లి బట్టలు ఏంటి అని అంటుంది. అదేంటి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు, మరి పెళ్లి గురించి ఘనా గారు మీకేం చెప్పలేదా అని అంటుంది. అప్పుడు వర్ష పెళ్ళేంటి అని అంటుంది. అసలు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. అప్పుడు ప్రేరణ అదేంటండి ఘనా గారికి సాహితీతో పెళ్లి జరగబోతుంది కదా, ఈ విషయం మీకు తెలీదా అని అడుగుతుంది. దానికోసమే పెళ్లి బట్టలు తీసుకుంటున్నారు, మీకు చెప్పలేదంటున్నారేంటి అని అనంటే, అప్పుడు వర్ష వాళ్ళ నిశ్చితార్థం ఆగిపోయింది కదా, మరి పెళ్ళి ఎలా జరుగుతుంది అని అంటుంది. మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని అనంటే, అప్పుడు ప్రేరణ నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, ఏం అబద్ధం కాదు, సాహితీకి ఘనాకి ఇంకో 4 రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని చెప్తుంది. పోనీ మీకు అంతగా నా మీద అనుమానం ఉంటే మీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఘనా గారికి ఒకసారి కాల్ చేసి మీ అనుమానం తీర్చుకోండి, మీకే తెలుస్తుంది అప్పుడు ఏ విషయం ఏంటి అని అంటుంది. పర్లేదండి కాల్ చేయండి అని అంటే, అప్పుడు వర్ష ఘనాకి కాల్ చేస్తుంది. కానీ ఘనా ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు ప్రేరణ ఏమైంది కాల్ కట్ చేశాడా అని అడుగుతుంది. అదే సాహితీ పక్కన ఉంటుంది కదా, అందుకే కాల్ కట్ చేసి ఉంటారు అని అంటుంది. దీన్ని బట్టి మీకు చాలా విషయాలు తెలియదని అర్థమైంది నాకు, మీరు ఇంకా నిశ్చితార్థం ఆగిపోయింది పెళ్ళే జరగదనుకుంటున్నారేమో, కానీ ఇంకో 2 రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని చెప్తుంది. కానీ ఈ విషయం క్లోజ్ ఫ్రెండ్ అయిన ఘనా గారు మీకు చెప్పుండాలే అని అంటుంది. చెప్పలేదంటే ఏమైంటుందబ్బా అని అంటే, అప్పుడు వర్ష అసలు మీరు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి అని అంటుంది. అప్పుడు ప్రేరణ అలాగా అయితే మీరు నాతో పాటు మీ క్లోజ్ ఫ్రెండ్ని చూద్దుగాని రండి, మీ క్లోజ్ ఫ్రెండ్ కాబోయే భార్యతో ఎంతో ఆనందంగా బట్టలు తీసుకుంటూ ఉంటారు, అది మీ కళ్ళారా మీరే చూద్దురుగాని రండి అని అంటుంది. ఏమంటారు, నేను చెప్పింది అబద్ధం అయితే అక్కడే మీరు నన్ను ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు అని అనంటే, కానీ నేను చెప్పింది అబద్ధమో నిజమో తెలుసుకోవడానికైనా మీరు నాతో రావాలి, అప్పుడు కోనర్స్ వర్ష తను చెప్పేది నిజమే అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది నువ్వే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నిజమేంటో కనుక్కో అని అంటుంది. అప్పుడు ప్రేరణ చూసారా అండి మీ ఫ్రెండ్ కూడా అదే చెప్తున్నారు, వెళ్దామా అని అంటే, అప్పుడు వర్ష సరే పద వెళ్దామని అంటుంది. తర్వాత సీన్లో ఘన సిద్ధుతోటి బావగారు ఏంటి అలా సంబంధం లేని మనిషిలా అలా ఉంటారు, జరగబోతుంది మీ చెల్లెల పెళ్ళి, మరి మీ హడావిడి ఎలా ఉండాలో చెప్పండి అని అంటాడు. వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసినట్టు ఈ పెళ్లి నగలు కూడా మీరే సెలెక్ట్ చేయాలి అని అంటే, అప్పుడు మంజు రే సిద్ధు, అతను సాహితీకి కాబోయే భర్త బావ చేత అలా బ్రతిమాలించుకోవడం ఏంట్రా, చెప్తున్నాడు కదా వచ్చి చెల్లెలకి నగలు చూడు. అప్పుడు సాహితీ అవునన్నయ్య రా అన్నయ్య వచ్చి సెలెక్ట్ చెయ్యి. అప్పుడు ఘన రండి బావగారు వచ్చి సెలెక్ట్ చేయండి, రండి ఇటు కూర్చోండి అని జ్యువెలరీ తీసి చూపిస్తూ ఉంటాడు. బావగారు మీకు నా పెళ్లి జరిపించడం తప్ప వేరే ఆప్షన్ లేదు, కానీ వచ్చి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి అని చిన్నగా సిద్ధు చెవులా అంటాడు. ఇది చూడండి బావగారు ఎలా ఉందో చెప్పండి, సాహితీకి చాలా బాగుంటుంది కదా అని అంటే, అప్పుడు సిద్ధు దరిద్రంగా ఉంది అని అంటాడు. అప్పుడు సిద్ధు వేరే హారం తీసుకొని సాహితీ ఇది ఎలా ఉందో చూడు అని అంటే, అప్పుడు సాహితీ వావ్ అన్నయ్య చాలా బాగుంది, అమ్మాయి చూడు అన్నయ్య సెలెక్ట్ చేసింది ఎంత బాగుందో అని మంజుకు కూడా చూపిస్తుంది. అప్పుడు ఘన బావగారు నా కాబోయే భార్యకి మీరు మంచి జ్యువెలరీ సెలెక్ట్ చేశారు కాబట్టి నా పెళ్ళికి కూడా మీకు మంచి బహుమతి ఇస్తాను అని అంటాడు. అప్పుడు సిద్ధు నాకు బహుమతులు నచ్చవు, ఏదైనా నా కష్టంతోనే కొనాలి, నా కష్టంతోనే నేను సాధించాలి, కొంతమంది చేతకాని వాళ్ళ పక్కన వాళ్ళ సక్సెస్ మీద నేను ఆధారపడను అని అంటాడు. అప్పుడు ప్రేరణ వచ్చి అందరూ నీలా ఉండరు కదా సిద్ధు అని వర్షతో పాటు తను కూడా ఇంటికి వస్తుంది. వర్షాన్ని చూసిన ఘన షాక్లో ఉంటాడు. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బ్రతికేస్తూ ఉంటారు,
అప్పుడు సిద్ధు మనసులో ప్రేరణ తనని తీసుకొచ్చింది అనంటే ఇంతకీ ప్రేరణ మనసులో ఉన్న అనుమానం ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ప్రేరణ గనాతోటి, గనా గారు ఏంటి అంత షాక్ అయి చూస్తున్నారు, తనని మీరు గుర్తుపట్టలేదా అని అంటుంది. అప్పుడు సాహితి, ఎందుకు గుర్తుపట్టరు, తను కాబోయే మా వారికి క్లోజ్ ఫ్రెండ్ కదా అని అంటుంది. అప్పుడు ప్రేరణ, కరెక్ట్గా చెప్పారు సాహితి, దారిలో కలిసింది, ఏదో మాట్లాడాలి అంటే తీసుకొచ్చాను అని అంటుంది. అప్పుడు సాహితి, కరెక్ట్ టైంకి వచ్చారు, ఈరోజు మా పెళ్ళికి నగలు బట్టలు సెలెక్ట్ చేస్తున్నాము. అవును, ఆ రోజు ఎంగేజ్మెంట్కి చెప్పకుండా అలా వెళ్ళిపోయారేంటి అని అడుగుతుంది. అప్పుడు గన మనసులో అడ్డంగా బుక్ అయ్యాను, నా గురించి వీళ్ళకి నిజం చెప్పేస్తుందా ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు ప్రేరణ, వర్ష గారు చెప్పండి ఇంకా అని అంటే అప్పుడు వర్ష, ఆ రోజు నేను వెళ్ళడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది, అది చెప్పడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని అంటుంది. అప్పుడు గన మనసులో నిజం చెప్పకుండా ఈ వర్షాన్ని ఎలా అయినా ఆపాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు గన, వర్ష నేనున్నాను కదా, నేను చెప్తాను ఆ నిజమేంటో అని లెగుస్తాడు అక్కడి నుంచి. అదేంటంటే సాహితి, వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం అయిందంట, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయింది, ఇప్పుడు అదేంటో చెప్పడానికే వచ్చింది, నేను తెలుసుకుంటాను సాహితి అని అంటాడు. పాపం తన అందరి ముందు చెప్పలేదు సాహితి అని అంటే అప్పుడు ప్రేరణ, గనా గారు తన అందరి ముందు చెప్పడానికే వచ్చింది, మాట్లాడండి ఇక్కడే అని అంటుంది. అప్పుడు గన, ప్రేరణ గారు నా ఫ్రెండ్ చాలా సెన్సిటివ్ అండి, అసలే తన బాధలో ఉంటే మీరు ఇంకా బాధ పెట్టొద్దు తనని అని అంటాడు. వర్ష, ఏదైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు కదా, ఏంటి నువ్వు కూడా అని అలా వెళ్ళి మాట్లాడదామని అక్కడి నుంచి తీసుకొని బయటికి వస్తాడు. తర్వాత ప్రేరణ సిద్ధుకి సైగ చేసి బయటికి రమ్మంటుంది. సిద్ధు అప్పుడు సాహితికి ఇప్పుడే వస్తాను సాహితి అని తను కూడా బయటికి వస్తాడు. అప్పుడు గన వర్షతోటి, వర్ష నీకు అసలు బుద్ధుందా, నేను చెప్పే వరకు నేను బయటికి రావద్దన్నాను కదా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. అదే నేను నిన్ను అడుగుతున్నాను, నిశ్చితార్థం ఆపేశాను, ఇంకా మన పెళ్ళే అని చెప్పావు నాతో, మరి నువ్వు ఇక్కడ చేస్తుందేంటి. అప్పుడు సిద్ధు ప్రేరణతోటి, ప్రేరణ అసలు తన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు, వాళ్ళిద్దరు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు అని అడుగుతాడు. అప్పుడు ప్రేరణ, చెప్పాను కదా సిద్ధు, నాకు ఒక అనుమానం ఉంది అని, అది కన్ఫర్మ్ చేసుకోవడానికే తనని ఇక్కడికి తీసుకొని వచ్చాను, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళ మధ్యన ఏదో ఉంది అని మాత్రం నాకు అనుమానం ఉంది, అదేంటి అనేది కాసేపట్లో తెలుస్తుంది చూడు అని అంటుంది. తర్వాత గన వర్షతోటి, అయ్యో వర్ష నేను నీకు ఆ రోజే చెప్పాను మన ప్రేమ గురించి, ఆ రోజు మన ప్రేమ గురించి నీకు అంతలా చెప్పా కూడా నీకు ఇంకా నా మీద అనుమానం ఎలా వస్తుంది, మరి నీకు సాహితికి 3 రోజుల్లో పెళ్ళేంటి, నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. వర్ష, నువ్వు నాతో ఎన్ని ప్రశ్నలు ఎన్ని అడిగినా కూడా అప్పటికి ఇప్పటికీ నాకు ఉన్నది ఒకటే సమాధానం, నాకు ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, నువ్వు ఆ రోజు వెళ్ళిపోగానే నిశ్చితార్థం ఆగిపోయిందని నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ అప్పుడే మా అమ్మ డైరెక్ట్గా పెళ్లి చేద్దామని వాళ్ళని ఒప్పించేసింది, నేను వద్దన్నాను, వాళ్ళు చేస్తా అన్నారు, నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీకు ఈ విషయం నేను అప్పుడే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నమ్మవు కదా నన్ను, ఇదిగో చెప్పుంటే ఇప్పుడులానే అప్పుడు కూడా నన్ను అనుమానించేదానివి, అందుకే పెళ్ళాపడానికి ఒక మార్గం చూశాను, కానీ ఈలోపే నువ్వు వచ్చి మళ్ళీ అందరికి అనుమానం సృష్టించావు. వర్ష, అసలు ఇవన్నీ కాదు, ఇప్పుడే మన గురించి అందరికీ చెప్పేస్తాను, కానీ నిజం చెప్పిన వెంటనే సాహితి వాళ్ళ నాన్న నన్ను చంపేస్తాడు, అది చూసి గుండాగి మా అమ్మ కూడా చస్తుంది, నువ్వు సంతోషంగా ఉండాలి కదా, పద వర్ష పద అని అంటే అప్పుడు వర్ష, గన ఆగు, నిజంగానే ఈ పెళ్ళిని ఆపేస్తావా అని అడుగుతుంది. అప్పుడు గన, అయ్యో అవును వర్ష నిజంగానే ఆపేస్తాను, నేను ఆల్రెడీ ఒకటి చూశాను కూడా మార్గము అని అంటాడు. నన్ను నమ్ము, నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ అంతకంటే ఎక్కువగా నీ మీద నాకు ప్రేమ ఉంది, నువ్వు నమ్మాలది అని అంటాడు. అవును, ఆ ప్రేరణ ఎలా కలిసావు నువ్వు అసలు తనని అని అడుగుతాడు. తను నిన్నెలా కలిసింది, ఎక్కడ కలిసింది అని అడుగుతాడు. తను హాస్పిటల్కి వచ్చింది అని వర్ష అంటుంది. అప్పుడు గన, నువ్వు తనకి ఏమైనా చెప్పావా అని అంటే లేదు, నీ మీద నమ్మకంతో నేనేం చెప్పలేదు అని అంటే అప్పుడు గన, నువ్వు సూపర్ వర్ష సూపర్ అని అంటాడు. అప్పుడు వర్ష, ఇంతకు మనం ఏం చేద్దాం గన అని అంటే అప్పుడు గన మనసులో, ప్రేరణ ఇంతవరకు వచ్చింది అని అంటే ఇంకా ఆగదు, ఎట్టి పరిస్థితిలో నిజం బయట పెట్టేదా కూరుకోదు, తను వర్షాన్ని ఎలా అయినా లాక్ చేయాలి అని మనసులో అనుకుంటాడు. అప్పుడు వర్ష, నీకు సాహితికి 3 రోజుల్లో పెళ్ళి కదా, మరి ఏం చేద్దాము చెప్పుగానా, ఏం చేద్దాం అని అంటే అప్పుడు గన, రేపే మనం పెళ్లి చేసుకుందాము, రేపు ఉదయమే మా డిపార్ట్మెంట్ వాళ్ళని నీ దగ్గరకు పంపిస్తాను, రేపు ఉదయమే వాళ్ళతో పాటు నువ్వు వచ్చేసేయి, మనము గుళ్ళో పెళ్లి చేసుకుందాము, అక్కడ నుంచి రిజిస్టర్ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాము అని అంటాడు. ఓకేనా వర్ష, ఇంకా మన పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు అని అంటాడు, కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పకు, మన ప్రాణాలే పోతాయి అని అంటాడు. నువ్వు మాత్రం రేపు రెడీగా ఉండు పెళ్లి చేసుకోవడానికి, జాగ్రత్త వర్ష, ఐ లవ్ యూ వర్ష అని అంటే ఇప్పుడు వర్ష కూడా ఐ లవ్ యూ టూ గనా, సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను కాల్ చేస్తా వర్ష అని అంటాడు. అప్పుడు గన తను వెళ్ళిపోయాక, నన్ను ఇరికించాలని నీకు ఎంత ఆశగా ఉందే, చెప్తా నీ పని అని అనుకుంటాడు. అప్పుడు ప్రేరణ వర్షతోటి, హలో వర్ష గారు తను ఏం చెప్పాడు అని అంటే వర్ష, ఉన్నదే చెప్పాడు అని అంటుంది. 3 రోజుల్లో తన పెళ్ళన్నది నిజమే అని చెప్పాడు అని అంటుంది. మరి తను చెప్పింది అబద్ధం కానప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి, ఒక ఫ్రెండ్గా తను సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసిపోతుంది. ఇలాంటి మరెన్నో సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా సీరియల్ రివ్యూ కావాలి అని అంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.